తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యే టైంకి ఒక స్వీపర్కి 2 lakh రూపీస్ శాలరీ వస్తుందంట. ఫస్ట్ ఇయరింగ్కి ఇది షాకింగ్గా అనిపిస్తుంది కదా. కానీ ఇది ఒక శాలరీ గురించి మాత్రమే కాదు. మన స్టేట్ శాలరీ స్ట్రక్చర్ అసలు సస్టైనబులా? ఈ గ్రోత్ స్టేట్ ఫైనాన్సెస్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ విత్ డాక్టర్ జేపీ. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు ఒక చర్చను రేకెత్తించిన దాన్ని ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం అన్నది మన కోసం. ప్రభుత్వం ఉద్యోగులు కానీ నాయకులు కానీ ఖర్చు పెట్టేది మనం పన్నుల రూపంలో ఇచ్చిన డబ్బు. వాళ్ళని అక్కడ పెట్టుకున్నది మనకు మంచి సేవలు అత్యున్నత ప్రమాణాలతో సమర్థంగా అందడం కోసం అని చెప్పాను. ఆ నేపథ్యంలో ఎంత ఖర్చు పెడుతున్నాం, మనకేం జరుగుతుందన్న ఆలోచన మన నుంచి కావాలి. ఎందుకంటే మన డబ్బే. ఉదాహరణకు తెలంగాణలో విద్యుత్ బోర్డుల్లో అతి తక్కువ స్థాయి ఉద్యోగులు కూడా 1,50,000-2 లక్షల రూపాయలు నెల జీతం వస్తుందని, చీఫ్ ఇంజనీర్ స్థాయిలో 7 లక్షల రూపాయలు అంటే దేశ క్యాబినెట్ సెక్రటరీ కంటే ఎక్కువ జీతం వస్తుందని చెప్పారు. చాలా మేరకు వాస్తవం ఇది. ఇది ఒక శాఖనే కాదు, కొన్ని చోట్ల మరి ఎక్కువగా అనిపించవచ్చు. కానీ ప్రభుత్వంలో మన దేశంలో మీరు చూసినట్టయితే ప్రైవేట్ రంగం సంఘటిత రంగంలో, అసంఘటిత రంగం బేదలు రెక్కాడితో డొక్కాడిన వాళ్ళు పనిచేసేది ఆదాయాలు ఇంకా తక్కువ, తీసేయండి. సంఘటిత రంగంలో ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి జీతాలతో పోలిస్తే ప్రభుత్వంలో దాదాపు రెట్టింపు జీతాలు వస్తున్నాయి మన దేశంలో. అలాగే తలసరి ఆదాయంతో పోలిస్తే, లేకపోతే వ్యక్తులకు వచ్చే ఆదాయంతో పోలిస్తే దాదాపు 5 రెట్లు ప్రభుత్వంలో జీతాలు వస్తున్నాయి. 5 రెట్లు వస్తున్నాయి. మిగతా రంగాల్లో మొత్తం అందరి ప్రజలతో పోల్చినట్టయితే పన్నుల డబ్బులో చాలా ఎక్కువ వాటా ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలకే పోతుంది. ఉదాహరణకి వచ్చి జీతాలు లెక్కేసుకుంటే పెన్షన్లు కూడా కాకుండా భారతదేశంలో దాదాపు 45-46% మొత్తం పన్నుల ఆదాయం అంతా జీతాలకు వెళ్ళిపోతుంది. ఇతర దేశాల్లో ఈ ఖర్చు 15%, 18%, 20% అట్లా ఉంటుంది. ఆ దేశాల్లో ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ. మొత్తం పనిచేసే వర్కింగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, పనిచేసే వయసులో ఉన్న వాళ్ళతో పోలిస్తే ఆ దేశాల్లో 12%, 15%, 16%, 20% దాకా కొన్ని దేశాల్లో ప్రభుత్వంలో పనిచేస్తారు. ఎందుకంటే ప్రభుత్వంలో చాలా పనులు చేస్తుంది. సంక్షేమం ఉన్నది, మంచి ప్రమాణాల ఆరోగ్యం ఉన్నది, అత్యంత ప్రమాణాల విద్య ఉన్నది, ఇంకా చాలా పనులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. చైల్డ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నీ లెక్కేసరికి సంఖ్య పెరుగుతుంది అక్కడ. మన దేశంలో కేవలం 3-3.5% మంది మాత్రమే మొత్తం పనిచేసే వారిలో ప్రభుత్వంలో ఉన్నారు. కానీ వాళ్ళ నుంచి పోయే ఖర్చు జీతాలకు మాత్రమే లెక్కేసినట్టయితే దాదాపు 45-46% మన పన్నుల డబ్బులో. సంఖ్య తక్కువ ఉన్నా కూడా దేశ జనాభాతో పోలిస్తే, లేదా పనిచేసేటువంటి వయసులో ఉన్న వారితో పోలిస్తే ఖర్చు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ. ఇక పెన్షన్లు చూస్తే అమెరికా లాంటి దేశంలో సగటున వాళ్ళ తలసరి ఆదాయంలో 4వ వంతు పెన్షన్ రూపంలో వెళ్తుంది. మొత్తం తలసరి ఆదాయం దేశంలో 74,000, 75,000, 80,000 డాలర్లు ఉంటే పెన్షన్ రూపంలో వెళ్ళే సగటు డబ్బు సంవత్సరానికి $20,000. మన దేశంలో ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకోండి. పెన్షన్ రూపంలో పోయే డబ్బు తలసరి ఆదాయంతో పోలిస్తే దాదాపు 3 రెట్లు, 2.8 రెట్లు. అంటే ఏ రకంగా చూసినా కూడా ప్రభుత్వంలో ఉంటే మహారాజుల్లాగా ఈ సమాజం పోషిస్తోంది. నిరుపేదలు ఉన్న సమాజం, పన్నులు కష్టించి చెమటొచ్చు వాళ్ళు పన్నుల డబ్బులతో నిరుపేద సమాజం ప్రభుత్వోద్యోగుల్ని మహారాజుల్లాగా పోషిస్తున్నారు. తిరిగి ప్రజలకు ఏమొస్తుంది? ఏ రంగంలో చూసినా కూడా అసంతృప్తి ఉన్నది. విద్యను తీసుకోండి. ఆంధ్రప్రదేశ్లో 1,20,000 రూపాయల పైచలకు ప్రతి బిడ్డ మీద సగటున ప్రభుత్వం ఖర్చు పెడుతోంది పాఠశాల విద్య కోసం అని చెప్పాను, రకరకాల రూపాయలు అమ్మఒడితో సహా. తెలంగాణలో 1,10,000 రూపాయలు ఖర్చు పెడుతోంది ప్రభుత్వం ఒక్కొక్క బిడ్డ మీద. ఉన్న కొద్దిగా ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతుంది. తల్లిదండ్రులకు నమ్మకం పోయి నిరుపేదలు కూడా జేబు నుంచి శక్తి మించి డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. పిల్లల సంఖ్య తగ్గుతుంది, ఖర్చు మాత్రం పెరుగుతోంది. పోనీ వెళ్ళే వాళ్ళ విద్యా ప్రమాణాలు బాగున్నాయా? ఎన్నో సందర్భాల్లో నేను ప్రజల ముందు పెట్టాను. కనీస ప్రమాణాల విద్య ఈ పిల్లలకు అందట్లేదు. తెలివితేటలు ఉన్నాయి, దేవుడిచ్చిన తెలివితేటలు ఉన్నాయి, ప్రతిభా పాఠవాలను ప్రకృతి ఇచ్చింది. వాటిని విద్య వెలికితే ఇట్లా. మరి విద్య ఎందుకు ఉందగా? టీచర్లకు జీతాలు ఇవ్వడం కోసం.
పిల్లల మేధస్సు వికసించడం కోసం కాదు. విద్య పిల్లల చుట్టూ తిరగట్లా. అంటే మన ప్రభుత్వాలన్నీ ప్రభుత్వోద్యోగుల కోసం ఉన్నట్టుగా తయారైపోయింది. ప్రభుత్వోద్యోగుల మీద కోపంతో నేను మాట చెప్పడం లేదు. నేను ప్రభుత్వంలో పనిచేశాను, గౌరవంగా పనిచేశానని అందరూ నమ్ముతున్నారు, హుందాగా పనిచేశానని అందరూ నమ్ముతున్నారు. ఇప్పటికీ ప్రభుత్వంలో ఉద్యోగుల్లో అద్భుతమైన వాళ్ళు, నిజాయితీపరులు, అహర్నిశలు ప్రజలకు సేవ చేసేవాళ్ళు, సమర్థులు చాలామంది ఉన్నారు. ఇది వ్యక్తుల గురించి కాదు, ఒక వ్యవస్థగా ఏం జరుగుతుంది. ఒక వ్యవస్థగా ప్రభుత్వోద్యోగులు ప్రజల కోసం ఉన్నారా, తమ కోసమే ఉన్నారా? ప్రభుత్వాలు ఓటు వేసిన ప్రజలు, పన్ను కట్టే ప్రజలను గురించి పట్టించుకుంటున్నారా? ఉద్యోగులను సంతృప్తిపరచడమే వాళ్ళ పని. ఇది మనం ఆలోచించాలి. ఆలోచించి ఇతర దేశాల్లో ఉన్న రీతిన జవాబుదారితనం తీసుకోవడం ఎట్లాగా? విద్య లాంటి రంగాల్లో నిజంగా విద్యా ప్రమాణాలు పెంచడం ఎట్లాగా? తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు సాధించడం ఎట్లాగా? సమాజంలో ప్రైవేట్ రంగానికి ప్రభుత్వానికి ఉన్న అంతరాన్ని తొలగించడం ఎట్లాగా? గవర్నమెంట్లో ప్రైవేట్ రంగం కంటే రెట్టింపు జీతాలు ఏమిటి? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఈ దేశంలో సగటు ఆదాయం కంటే 5 రెట్లు జీతాలు ఏమిటి? ఎలా సాధ్యమవుతుంది? ప్రపంచంలో ఎక్కడ లేదు ఈ విడ్డూరం. దాన్ని ఏ రకంగా ప్రజాస్వామికీకరణ చేయాలి? అలాగే కొన్ని రాష్ట్రాలు చూసినట్టయితే మొత్తం వచ్చే ఆదాయం, రాష్ట్రాల సొంత పన్నుల ఆదాయము, జాతీయ స్థాయి నుంచి వస్తున్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఫైనాన్స్ కమిషన్ ద్వారా మనకు వచ్చే నిధులు, జాతీయ స్థాయిలో పన్నుల వాటా, ఇవన్నీ కలిపితే కూడా 94% ఆంధ్రప్రదేశ్లో కేవలం జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు సరిపోతున్నది. ఇంకా ప్రజలకు చేసేది అక్కడ సంక్షేమం ఎక్కడ? పరిపాలన వ్యయం ఎక్కడ? అన్నిటిని మించి వచ్చే తరం కోసం అభివృద్ధి ఎక్కడ? ఒక నిరుపేద కుటుంబం కూడా, ఒక సామాన్య కుటుంబం కూడా డబ్బు తక్కువ ఉన్నా కూడా ఉన్న డబ్బును పొదుపు చేసి పిల్లల అవసరాలు తీర్చి, అవసరమైతే తల్లిదండ్రులు తమ అవసరాలను చంపేసుకుని త్యాగం చేసి పిల్లల కోసం డబ్బు కూడబెడతారు. పిల్లల కోసం భవిష్యత్తుకి పథకాలు వేస్తారు, ఆస్తులు కొంటారు, వాళ్ళ సంపాదన శక్తిని పెంచుతారు, వాళ్ళకి వనరులు సమకూరుస్తారు. ఇది మన దేశంలో సాంప్రదాయం. ఇస్తున్నాయి రోజువారీ ఖర్చుకి ఈ పన్నుల డబ్బులు మొత్తం, ఢిల్లీ నుంచి వచ్చే డబ్బు మొత్తం కూడా సరిపోక అప్పు చేసి పప్పు కొడి తింటున్నాయి. అప్పులు ఎవరు తీరుస్తారు? ముఖ్యమంత్రి గారు తీర్చరు, ప్రభుత్వోద్యోగులు తీర్చరు. ఈ దేశంలో పన్నులు కట్టే సామాన్య ప్రజలు తీరుస్తారు. అంటే భవిష్యత్తుని మనం దోచుకుంటున్నాం. ఈ పిల్లలకి ఈవేళ అవసరాల కోసం అప్పు చేసి పప్పు కొడి తింటున్నాం. మన సాంప్రదాయంలో పిల్లల కోసం త్యాగాలు చేసే జాతి మనది. ఏ కులమైనా, ఏ మతమైనా మన అవసరమైతే చంపుకుని ఇవాళ అవసరాలు రేపటి భవిష్యత్తు కోసం బాటలు వేసే జాతి మనది. మన ప్రభుత్వం మాత్రం రేపటిని కబళించేసి ఈవేళ తినడానికి కూర్చున్నది. ఎంత విడ్డూరం! అందున ఒక భేద దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కావాలి. ఆర్థిక అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు మరింత పెరగాలి. అలాంటి మన దేశంలో అప్పు చేసి పప్పు కూడా తింటే అప్పుల డబ్బంతా కూడా రోజువారీ ఖర్చులకు పోతే ఎట్లా? ఇదేమైనా అసాధ్యమా? పక్కన ఉన్నటువంటి ఒరిస్సాను చూడండి. చాలా పేద రాష్ట్రం, వెనకబడ్డ రాష్ట్రంగా చాలా కాలం పేరు పొందింది. మన పక్కనే ఉన్న రాష్ట్రం. కానీ ఒరిస్సాలో అటు ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నారు, సంక్షేమాన్ని సమర్థంగా అమలు చేస్తున్నారు. 25 ఏళ్ల పాటు ఒకే ప్రభుత్వం ఉన్నది. మన 25 ఏళ్ల తర్వాత నవీన్ పట్నాయక్ గారు ప్రతిపక్షంలోకి వెళ్లాల్సి వచ్చింది. కానీ అప్పుల భారం దేశంలో అతి తక్కువ ఉన్నది. మొత్తం రాష్ట్ర స్థూల ఆదాయంలో అప్పుల భారం 20% లోపల ఉన్నది. మీకు ఆంధ్రప్రదేశ్లో అంతా కలిపితే, బకాయిలతో సహా కలిపితే దాదాపు 60% ఉన్నది. తెలంగాణలో 45% ఉన్నది. మరి ఒరిస్సాలో 20% లోపల ఉన్నది. రెవెన్యూలో మిగులు ఉన్నది, లోటు లేకపోగా. అంటే అప్పు చేసి పప్పు కొడి తినటం కాకుండా ఆదాయంలో డబ్బుని రోజువారీ ఖర్చులు పోగా మిగిల్చి దాన్ని పెట్టుబడిలో ఖర్చు పెడుతున్నారు. రుణం చేసుకున్న అప్పు తీసుకున్న ప్రతి రూపాయి పెట్టుబడికి వెళ్తుంది. అంటే రేపొద్దున భవిష్యత్తుకి బాటలు వేస్తున్నారు. రేపటి భవిష్యత్తుకి బాటలు వేయటం మన జాతి లక్షణం, మన కుటుంబాల లక్షణం. అది మన సంస్కృతి. మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేసి రేపొద్దున వాళ్ళు సంపాదించే డబ్బుతో మనం చేసిన అప్పులు తీర్చాలని కోరుకోవటం అది సరైన విజ్ఞాన లక్షణం కాదు. ఇది మన సమాజంలో ఉన్న సంస్కృతికి వ్యతిరేకం. దానికి కారణం ప్రభుత్వాలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ కోసం తప్ప ప్రజల కోసం కాకుండా పోయినాయి.
పన్నులు కట్టేది పన్నులు స్వీకరించే వాళ్ళ దగ్గరికి వస్తుంది తప్ప పన్నులు కట్టే వాళ్ళకి కాకుండా పోయినాయి. ఎన్నికలు పోటీ చేసే వాళ్ళకి తప్ప ఓటు వేసే వాళ్ళకి కాకుండా పోయినాయి. ఈ పరిస్థితి మార్చడం సాధ్యం. మన దేశంలో ఒక ఒరిస్సా చేస్తుంటే, గుజరాత్ తీసుకోండి. గుజరాత్లో మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే దాదాపు 70,000 కోట్ల రూపాయలు మన డబ్బులతో సమానమైంది. వాళ్ళకి ఆదాయం లేదు. ఎందుకంటే గుజరాత్లో ఈ సారా అమ్మకాలు లేవు. మద్య నిషేధం అమల్లో ఉంది. అది మంచి చెడు తర్వాత చూద్దాం. కానీ దాని నుంచి వచ్చే ఆదాయం, ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, ఈ మద్యం అమ్మకం మీద వచ్చే అమ్మకం పన్ను కావచ్చు, ప్రివిలేజ్ ఫీ కావచ్చు, లైసెన్స్ ఫీ కావచ్చు, రకరకాల రూపాల్లో, అలాగే బెవరేజ్ కార్పొరేషన్ అంటే వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి వచ్చే డబ్బులు కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి ఆదాయం రావట్లా. అయినా కూడా రెవెన్యూ మిగిలి ఉన్నది. అయినా కూడా అప్పుల భారం 20% దగ్గర ఉన్నది రాష్ట్ర స్థూల ఆదాయంలో. అభివృద్ధికి విపరీతంగా పెట్టుబడి పెడుతున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతోంది. మన దేశంలో ఉదాహరణ ఇది. ఎక్కడో వేరే దేశం గురించి మాట్లాడట్లా మనం. ఇది సాధ్యం, ఇది అవసరం. ప్రభుత్వోద్యోగుల కోసం కాదు ప్రభుత్వాలు ఉన్నది. ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళ కోసం కాదు ఎన్నికలు ఉన్నది. ఇదంతా పన్నులు కట్టే వాళ్ళ కోసం, ఓటు వేసే వాళ్ళ కోసం, ఈ దేశ ప్రజల కోసం, వచ్చే తరం భవిష్యత్తు కోసం ఉండాలి. మన నుంచి చర్చ రాకపోతే దగా పడుతున్న వాళ్ళం, నష్టపోతున్న వాళ్ళం, రెక్కాడితే కానీ డొక్కాడన వాళ్ళం, పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పని నిరంతరం కృషి చేస్తున్న వాళ్ళం, మన నుంచి ఈ ఒత్తిడి రాకపోతే, ఈ గొంతు రాకపోతే, మనం సంఘటితంగా నిలదీయకపోతే, మనం మేలుకున్నామన్న సంగతి రాజకీయంలో ఉన్న వాళ్ళకి అర్థం కాకపోతే ఇది యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మన పిల్లల ప్రయోజనాలను మనం కాపాడాలి. మనం కళ్ళు తెరవాలి. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. ఉద్యోగులు మనకు అవసరం. మంచి ఉద్యోగుల్ని గౌరవిద్దాం, సమర్థులు వచ్చేట్టుగా ప్రోత్సాహం ఇద్దాం. కానీ ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఉంటాం, ఎన్నికైన వాళ్ళ కోసం ప్రభుత్వం ఉంటాం, మన పన్నుల డబ్బులన్నీ కూడా వాళ్ళ కోసం వెళ్ళటం, అది ఏ రకంగా చూసినా కూడా సరైన సంప్రదాయం కాదు. అది భవిష్యత్తుకి మంచిది కాదు. మనం మేలుకోవాలి. అందున తెలుగు రాష్ట్రాల్లో ఏమైందంటే 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఇదేదో ఒక ఫ్యూడల్ ప్రభువుల్లాగా, ఒక జమీందారీ వ్యవస్థలాగా, తెలంగాణ ఏర్పాటులో ప్రధానంగా ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు కాబట్టి వాళ్ళకి రుణపడున్నాం అన్న భావంతో ఆనాటి ప్రభుత్వం అకస్మాత్తుగా దేశంలో ఎక్కడ లేని రీతిలో 43% అనుకుంటాను జీతభత్యాలు పెంచారు. మన దేశంలో జీతాలు పెరిగితే భత్యాలు కూడా పెరుగుతాయి, పెన్షన్లు కూడా పెరుగుతాయి. ఎందుకంటే పే రివిజన్ కమిషన్తో చాలా ఉదారంగా, చాలా విరివిగా పెన్షన్లు కూడా ఇచ్చేస్తున్నారు. ఇందాక చెప్పాను నేను, తలసరి ఆదాయంతో పోలిస్తే, ఈ ప్రజల ఆదాయంతో పోలిస్తే దాదాపు 3 రెట్లు పెన్షన్లు వస్తున్నాయి. పెన్షనే 3 రెట్లు వస్తుంది, జీతాలు 5-6 రెట్లు వస్తున్నాయి. అదేమైంది? ఆనాడు నెలకి 6,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో జీతాలు పెన్షన్ల భారం ఉండగా ఈనాడు ఈ 10 ఏళ్లలో రెట్టింపు అయిపోయింది. నెల జీతం ఎలా చూసుకుంటున్నారు. బకాయిలు మిగిలిపోయినాయి. 50-60 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి, వందలాది కోట్లు. కాలేజీల్లో ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, వేలాది కోట్లు. ఆంధ్రప్రదేశ్లోనంతే. ఆ పైన కాంట్రాక్టర్లకు కానీ, ఉద్యోగులకి ఇవ్వాల్సిన ఎరియర్స్ కానీ, ఇతరులకు కానీ బకాయిలు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో బకాయిలు మొత్తం వారు శ్వేతపత్రంలో వెలువరించిన ప్రకారమే 1,30,000 కోట్ల రూపాయల పెంచడం అని చెప్తున్నారు. దాని గురించి చూసే ఎత్తట్లేదు. ఈ మొత్తం కలిస్తే, ఈ రుణభారం, బకాయిల భారం కలిస్తే 60% దాటుతోంది రాష్ట్ర స్థూలాదాయంలో. ఎక్కడో ఒక చోట దీని మీద మనం అంతా ఆలోచన చేయాలి. దీంతో ఏమైంది? మన 2 తెలుగు రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో ప్రభుత్వోద్యోగుల జీతాల కంటే 30-40% ఎక్కువ జీతాలు రాష్ట్రంలో ముడుతున్నాయి. అందుకనే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంత ఎక్కువగా కొన్ని సంస్థల్లో మనం ఊహించినంత జీతాలు కనిపిస్తున్నాయి. పని ఏం జరిగినా జరగకపోయినా కూడా. ఒకసారి జీతాలు ఇచ్చాక మనం జీతాలు తగ్గించినాం. ఒక ఆర్థిక అత్యవసర స్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తే తప్ప దాన్ని మనం కోరుకోకూడదు. మరి పరిష్కారం ఏంటి? 10% మీకు దాదాపుగా ప్రతి సంవత్సరం ఆదాయాలు పెరుగుతాయి. ఎందుకంటే 7-8% ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నాం. కొన్ని రాష్ట్రాలు ఇంకా ఎక్కువ ఉన్నది. ఆ పైన ద్రవ్యోల్బణంతో కలిపితే నామినల్ గ్రోత్ రేట్ అంటాం. అంటే ప్రతి ఏడాది 10-11% మనకి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నాం. అంటే సంపద పెరుగుతోంది.
అదే మేరకు ఆ 10-11% ఆదాయం కూడా పెరుగుతుంది ప్రభుత్వానికి, పన్నుల ఆదాయం. కాబట్టి ఆదాయాలు పెరుగుతున్నప్పుడు జీతభత్యాల పెంపు అంత కాకుండా కొంచెం తక్కువ చేశారనుకోండి, 3-4% పెంచారనుకోండి. ఇప్పుడు దాకా ఏం చేశారు? ఆదాయాలు 10% పెడితే జీతభత్యాలు 12-13% పెంచారు. కాలక్రమేణా జీతాలు మరి ఇబ్బడి ముబ్బడైపోయినాయి. అలా కాకుండా అవసరాన్ని బట్టి జీతాలు పెంచాల్సి వస్తుంది. కానీ పెంచేప్పుడు మరీ ఇష్టం వచ్చినట్టు కాకుండా ఈ దేశంలో సగటు జీతాల స్థాయికి మనం కూడా చేరుకోవాలంటే ఆదాయాలు పెరుగుతున్నంత వేగంగా జీతాలు పెంచకుండా చూడండి. ఇప్పటికీ చాలా ఎక్కువ ఇస్తున్నాం, జాతీయ స్థాయి కంటే ఎక్కువ ఇస్తున్నాం, దేశంలో ప్రభుత్వ రంగంలోనే సగటు కంటే ఎక్కువ ఇస్తున్నాం. ఒక 5-6 సంవత్సరాలు చేయటం, అట్లాగా ఆర్థికంగా పరిస్థితి తగ్గదిద్దినట్లాగా. మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో మనకి ఆదాయాలు ప్రతి సంవత్సరం 10-11% పెరుగుతున్నప్పుడు రోజువారీ పెట్టే ఖర్చు ఉన్నదే, జీతభత్యాలే కాదు, ఈ సంక్షేమం కావచ్చు, పరిపాలన వ్యయం కావచ్చు, కొంచెం పొదుపడుతనాన్ని పాటించి అంత పెరగకుండా చేయండి. తగ్గించక్కర్లే. అంత పెరగకుండా చేసామనుకోండి, ఇవాళ 100 రూపాయలు ఒక 6-7 ఏళ్లలో 200 రూపాయలు అవుతుంది మొత్తం ఆదాయం. కానీ ఖర్చు ఇవాళ 90 రూపాయలు 120 రూపాయలు అయిందనుకోండి, ఈ 10 ఏళ్లలో 180 అయ్యే బదులు ఏమవుతుంది? 200 రూపాయల ఆదాయంలో మన ఖర్చు 120 రూపాయలు. అంటే ఆ ఖర్చు శాతం తగ్గుతుంది, ఆ భారం తగ్గుతుంది, వ్యవస్థ తట్టుకుంటుంది, ప్రజల కోసం ఎక్కువ పెట్టుబడులు మిగులుతాయి. ఎందుకంటే రోజువారీ పెట్టే ఖర్చు బాగా, మిగతా డబ్బు పెట్టుబడికి పెట్టచ్చు, అప్పు తీసుకున్న డబ్బు కానీ, మన దగ్గర పన్నుల రూపంలో వచ్చే డబ్బు కానీ. అది లేకపోతే అవుతుంది, రేపటి భవిష్యత్తుని మనం నాశనం చేసి, ఒక రకంగా భవిష్యత్తుని మనం దోచుకుని, మన పిల్లల భవిష్యత్తుని మనం దోచుకుని ఈవేళ తినేస్తున్నాం. ఎప్పటికప్పుడు పరగడిపోతుంది, రేపు మళ్ళీ ఆకలి, దాని నుంచి బయటపడాలి. అది సాధ్యం. ఆర్థికంగా వేగంగా పెరుగుతున్న దేశం కాబట్టి ఈ దేశంలో సామాన్య ప్రజల కష్టం వల్ల, ఎందరో చేస్తున్న కృషి వల్ల, తీసుకుంటున్న రిస్క్ వల్ల, పెడుతున్న పెట్టుబడుల వల్ల, వస్తున్న టెక్నాలజీ వల్ల ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. కాబట్టి దాన్ని అవకాశంగా చేసుకుని పరిస్థితి చక్కదిద్దొచ్చు. కానీ ఎంతసేపటికి తాత్కాలికంగా ప్రజలకి తాయిలాలు ఇచ్చి ఓట్లు కావాలా, ఉద్యోగులకి లెక్కకు మించి జీతభత్యాలు ఇచ్చి సమాజం మొత్తం సర్వనాశనమైనా కూడా వాళ్ళని సంతృప్తిపరచాలా, ఇదే ప్రభుత్వం దాని చుట్టూ తిరుగుతున్నట్టయితే, ఆ పైన లంచాలు మింగేయాలా, ప్రజాధనాన్ని హరించి వేయాలనుకున్నట్టయితే ప్రభుత్వ ఆర్థిక స్థితి గందరగోళం అవుతుంది. నష్టపోయేది పన్నులు కట్టేవాళ్ళు, ఓటు వేసేవాళ్ళు, సామాన్య పౌరులు. ఎవరు పోషిస్తున్నారో ప్రభుత్వాన్ని, ఆ ప్రజలు నష్టపోతారు. అందుకే మనం అంతా మేల్కోవాలి.